మంచివాడికి కూడా మంచిది కాదు అనే కూర గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే ఈరోజు నేను మీకు చూపిస్తాను. మంచివాడికి కూడా మంచిది కాదు అనే కూర ఏంటో తెలుసా? సొరకాయ. సమాజంలో సొరకాయకు అట్లాంటి పేరుంది. అంటే మంచివాడిని కూడా పాడు చేసే గుణము దీనికి ఉంది. ఈ సొరకాయకి ఇలాంటి అద్భుతమైన పేరు ఎలాగైతుందో, సమస్త జనానికి భగవంతుడు సృష్టించిన ప్రకృతిలో దీనికి మేలు చేసే గుణము కూడా ఉంది అని చెప్పవచ్చు. ఎట్లాగంటారా? ఇది సొరకాయ అంటే మంచివాడికి కూడా పగవాడిగా ఎందుకు చెప్పారంటే, ఈ సొరకాయకున్న గుణాలను పరిశీలించినట్టయితే, అంటే దీని లోపల ఉన్న మనం గుణగణాలను పరిశీలించినట్టయితే, దీని లోపల ఈ సొరకాయని ఎవరైతే కూరగా వండి తీసుకుంటారో చర్మము లోపల అంటే శరీరము లోపల శ్లేష్మము అంటే నీరుని సృష్టించే గుణము దీనికి ఉందన్నమాట. కాబట్టి ఈ చలువ చేసే